ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ఒక 15 ఏళ్ళు దాదాపుగా కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారు. అటు పవన్ కళ్యాణ్ గారు గాని, ఇటు చంద్రబాబు నాయుడు గారు గాని. ఇప్పుడు అదే మాట అమెరికా వేదికగా స్వయంగా మంత్రి నారా లోకేష్ గారి నోటొచ్చింది. అయితే ఇక్కడ కీలకమైన అంశం. ఆయన చాలా కీలక అంశాలే మాట్లాడారు. అక్కడికి వెళ్లి మాట్లాడడం ఏంటి అనేది కూడా ఒకటి. ఒక పక్క ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు పంచసూత్రానో, ఇంకోటనో జనసేనని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటనని ఎలా చూడాలి? నో విడాకులు, నో మిస్‌ఫైర్స్, నో క్రాస్ ఫైర్స్ ఇలాంటివి ఏవి ఉండవు. హ్యాపీగా వెళ్ళిపోతాం ముందుకని. అసలు ఇప్పుడు విడాకులు తీసుకుంటారని ఎవరన్నారు? మిస్‌ఫైర్ అవుతుంది, క్రాస్ ఫైర్ అవుతుందని ఎవరన్నారు నేరుగా? లేదా గ్రౌండ్ రిపోర్టులు తెప్పించుకొని ఒక కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది 2 పార్టీల మధ్య అనే అవగాహన నారా లోకేష్ గారికి వచ్చిందా? దాని ప్రభావమేనా ఈ వ్యాఖ్యలు? అసలు ఏంటి దీని వెనక అర్థం? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ ఇవ్వాల్సిన క్లారిటీ అమెరికాలో ఇచ్చారా? లేదంటే అక్కడ కూడా జనసేనకి, టీడీపీకి ఉన్న ఎన్ఆర్ఐల మధ్య ఉన్న ఒక మిస్సింగ్ ఏమన్నా దాన్ని క్లియర్ చేసే పనా ఏంటి? తాజాగా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యల వెనక ఆంతర్యం జగన్ అనేటువంటి వాడు వస్తే రాష్ట్ర నాశనం అయిపోతుందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి, రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతున్నారు. కాబట్టి 15 సంవత్సరాలు ఉండి తీరాల్సిందే, అంటే 15 సంవత్సరాల దాకా జగన్ ప్రభావం ఉంటుంది అన్నది వీళ్ళు నమ్ముతున్నారు. పవన్ కళ్యాణే నమ్ముతున్నాడు. జగన్ తీసుకొచ్చినటువంటి మొన్నటి సంస్కరణలు 15 సంవత్సరాల పాటు అతన్ని గుర్తుపెట్టుకుంటారు జనం. ఎందుకంటే అప్పటిదాకా ఇప్పుడు వీళ్ళ సిద్ధాంతం ఉంది, పవన్ కళ్యాణ్ రేపు పొద్దున అధికారంలోకి రావాలనుకోవచ్చు కదా, కానీ సింగిల్గా వీళ్ళు అధికారంలోకి రాలేను, జగన్ కంటే దాటలేనని అతనే అనుకుంటున్నాడు. అలాగే తెలుగుదేశం అలాగే అనుకుంటోంది, జగన్ని తట్టుకోవాలంటే పవన్ మనకు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అని. భారతీయ జనతా పార్టీ అట్టు అనుకోవట్లేదు. కాకపోతే వీళ్ళిద్దరు అంటున్నారు కాబట్టి వింటోంది అది అంతే. వాళ్ళెవరు 15 సంవత్సరాలు మేమే కూటమి అంటలేదు, మోడీ అండు వాళ్ళు ఎవరు అంటలేదు కదా. బేసిక్గా కూటమి సమర్థవంతంగా పనిచేస్తే ఈ కామన్ గా చెప్తారు, వాళ్ళు అంటలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఒక ఫార్ములా ఉంది. అమిత్ షా తీసుకొచ్చిన ఫార్ములా ఇప్పటికీ 85% సక్సెస్ అయిపోయింది. ఇంకొక 15% మిగిలింది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ 3 చోట్లనే భారతీయ జనతా పార్టీ పుంజుకోవాల్సి ఉంది. 1 or 2 అది అమిత్ షా ప్లానింగ్. భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉండాలి, ప్రతిపక్షంలో ఉండాలి. 3వ స్థానం, 4వ స్థానం, 40వ స్థానం కాదు. అది అమిత్ షా తను మొదట అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన స్కెచ్. అందులో భాగంగా అనేక రాష్ట్రాలలో తీరు మారిపోయింది. త్రిపుర సుదీర్ఘకాలపు కమ్యూనిస్టుల స్వర్గం అది. దాంట్లో అధికారంలో భారతీయ జనతా పార్టీ వచ్చింది. కాంగ్రెస్ని తీసేసి కాంగ్రెస్ వాళ్ళందరూ బీజేపీలో చేర్చుకుని మరీ అధికారం హస్తగతం చేసుకున్నారు. అట్లాగే ఒరిస్సా నవీన్ పట్నాయక్ మొన్నటిసారి 2/3 సీట్లు పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇచ్చి 1/3లోనే తను పోటీ చేసేటట్టు, అలాగే అసెంబ్లీలో 2/3 బీజేడీ తీసుకుని 1/3 వీళ్ళకి ఇచ్చేటట్టు రెడీ అయ్యాడు అతను. కానీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఫస్ట్ ఆర్ సెకండ్ అన్నటువంటి స్టేజ్లో ఫస్టే వస్తామనగానే వస్తాం కాబట్టి ఫస్ట్ ఆర్ సెకండ్కి వచ్చేది. కాంగ్రెస్ ఎప్పుడో పోయింది అక్కడ 3rd ప్లేస్కి. అయినా ఫస్ట్ వస్తున్నామన్నప్పుడు దాన్ని పక్కన పెట్టేసి నిలబడి గెలిచారు. అలాగే మహారాష్ట్ర శివసేన ఉద్ధవ్ థాకరే డిమాండ్లను పక్కన పెట్టి అధికారాన్ని అందుకున్నారు. ఇప్పుడు బీహార్ నితీష్ కుమార్ పేరుకు ముఖ్యమంత్రి, పరిపాలన సమ్రాట్ చౌదరి చేతిలోకి వచ్చేసి హోంమంత్రిత్వ శాఖ నుంచి అన్ని 1వ స్థానం లేదా 2వ స్థానం అనుకుంటున్న చోట కుదరకపోతున్నటువంటిది ఏదన్నా ఉందంటే ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు. ఇప్పుడు తమిళనాడులో ఏఐఏడీఎంకే కూటమిలో గట్టిగానే సీట్లు తీసుకుంటారు. ఈ దఫా అట్లీస్ట్ 50కి తక్కువ కాకుండా తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. తద్వారా ఓ బలమైన శక్తిగా ఎదగడానికి ప్రిపేర్ అవుతున్నారు. తెలంగాణలో ఆల్రెడీ పార్లమెంటు స్థానాల పరంగా చూస్తే 50% సెకండ్ ప్లేస్లోకి వచ్చేసారు. అక్కడ ఫస్ట్ కాంగ్రెస్, సెకండ్ బీజేపీ. అసెంబ్లీ స్థానాల పరంగా తేడా ఉంది, అది కూడా పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి అక్కడ 1 or 2 అనే స్టేజీ గ్యారంటీ అన్నది వాళ్ళ నమ్మకంతో ఉన్నారు. కేరళ ఒకటి సాధ్యం కావట్లేదు, దానికి రకరకాల ఈక్వేషన్స్ వేస్తున్నారు. అందులో క్రిస్టియన్ సంస్థలు ఇప్పుడు బీజేపీతో జట్టు కట్టడానికి సిద్ధపడుతున్నాయి, చిన్న చితక పార్టీలు సిద్ధపడుతున్నాయి. అట్లా కేరళలో 1 or 2 కొంత టైం పడుతుంది. ఆంధ్రాలో కూడా 1 or 2 కొంత టైం పడుతుంది కాబట్టి వీళ్ళతో పొత్తులో ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్టుంటుంది, ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే నెక్స్ట్ ట్రిప్కి ఎక్కువ కావాలని కోరుకుంటారు. అట్లాగే ఇప్పుడు రేపు పొద్దున ఎక్కువ కావాలని కోరుకుంటారు కదా. జనసేనలా తక్కువ తీసుకుందాం అనుకుంటుందా? రేపు జనసేన కూడా ఎక్కువ కావాలని కోరుకుంటారు. అయితే వీళ్ళ ఆశ ఏంటంటే
నియోజకవర్గాల పునర్విభజనలో సీట్లు పెరుగుతాయి కాబట్టి ఆ రేషియోలో ఎక్కువ ఇస్తాం కదా అని. ఆ రేషియోలో ఎక్కువ కాదు, పర్సంటేజ్లో ఎక్కువ కోరుకుంటారు. మొన్న ఇచ్చిన పర్సంటేజ్ కంటే ఎక్కువ కోరుకుంటారు. అది ఇచ్చినప్పుడు దానికి తగినటువంటి త్యాగాలు చేయడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉందా లేదా, ఇది నెంబర్ 1. రెండవది, ఒకటి మాత్రం ఫిక్స్, ఆంధ్రాలో తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసి గెలవలేదు. చంద్రబాబు గారు ఆనాడు 99లో సొంతగా మొట్టమొదటిసారి పోటీ చేసింది, ఇదే కూటమిగా బీజేపీ తరఫున. ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా సింగల్గా గెలవడం సాధ్యం కాలేదు తెలుగుదేశం. ఖచ్చితంగా ఎవరో ఒకరితో పొత్తుతో అయితేనే గెలుస్తుంది. మొన్నటిసారి సింగల్గా పోటీ చేసి దెబ్బతిన్నారు కదా. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని 2 సార్లు గెలిచారు కాబట్టి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ సెంటిమెంటల్గా చంద్రబాబు గారికి అధికారానికి బెనిఫిట్ అవుతుంది. రెండవది, జనసేన ఈ దఫా అదృష్టం వాళ్ళకి యాడ్ అయినటువంటి అడ్వాంటేజ్. కాబట్టి ఇప్పుడు వాళ్ళని కూడా, అంటే పవన్ విడిగా పోటీ చేస్తే దెబ్బతింటాం అనేది మొన్నటిసారి గ్రహించారు. మొన్నటిసారి పవన్ని విడిగా పోటీ చేయించి జగన్ ఓట్లని చీల్చడం ద్వారా, అంటే జగన్కి వచ్చే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా గెలవాలనుకున్నారు విడిగా పోటీ చేయించి. కానీ వర్కౌట్ కాల, దెబ్బతిన్నారు. కలిసి పోటీ చేస్తే సాధ్యమే. కాబట్టి కలిసి పోటీ చేయడం ద్వారా అధికారాన్ని కొనసాగిద్దామన్నది చంద్రబాబు గారి ప్లానింగ్. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పాయింట్తో ఉన్నారు. ఎందుకంటే విడిగా పోటీ చేస్తే తనే 2 నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యి ఉన్నారు కాబట్టి ఆయనకి నమ్మకం లేదు. స్టిల్ నౌ ఒంటరిగా పోటీ చేసి గెలవగలవన్నట్టు. కాబట్టి ఆయన ప్రాబ్లం అది. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా కలిసి ఉన్నారు కాబట్టి బీజేపీని మేము బలవంతంగా తెచ్చుకోగలం, వాళ్ళ అవసరం రీత్యా అన్నటువంటిది వీళ్ళ నమ్మకం. అదే ఇప్పుడు జరుగుతున్నది. సార్, భవిష్యత్ రాజకీయాలను మేమే శాసిస్తాం, పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ మేమిద్దరమే అనే సంకేతం ఏమన్నా ఇచ్చారా లోకేష్ గారు తాజాగా? బేసిక్గా అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను తప్పించి ఇంకెవరు లేరు, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అంటున్నాడు. ఇదివరకు కేసీఆర్ అదే అనేవాడు, ఇంకా అసలు కాంగ్రెస్కి ఏమి లేదు, బీజేపీకి ఏం లేదు, మొత్తం మేమే అని. అట్లాగే ఇక్కడ ఆంధ్రాలో చంద్రబాబు గారు అంటారు మమ్మల్ని మించి ఇంకెవరు లేరు అన్నటువంటిది. బేసిక్గా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అనలేదా 30 ఏళ్ళు నేనే అధికారం అన్నటువంటిది. అదొక ఆశ అంతే. ఆశ నడిపిస్తుంది రేపటి కార్యకర్తలను కూడా నడిపిస్తుంది. ఇప్పుడు వెనకాల వచ్చే కార్యకర్తలు పెట్టుబడులు పెట్టాలనుకున్నట్టు పారిశ్రామికర్తలు లేదు లేదు జగనేం రాడు నేనే ఉంటాను, మేమే ఉంటాము, మీరు వచ్చేయండి అని చెప్తున్నారు అనమాట. అది అంతకు మించి ఇంకేం లేక. అంటే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఉన్న అంతరాలను తొలగించుకోవాల్సిన బాధ్యత ఏమన్నా ఉన్నా ఇప్పుడు లోకేష్ గారి మీద పడిందా? అందుకే ఈ వ్యాఖ్యల. అది ఎవరు తొలగించలేరండి. అంతరం అనేటటువంటి దాన్ని ఏర్పాటయ్యేది పైన నాయకులు కాదు, కింద స్థాయిలో. ఇప్పుడు పై స్థాయిలోది వీళ్ళు లైట్గా తీసుకునేవి తేడా వచ్చిన రోజు చర్చలు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ తన నోటితో, అంటే ఇక్కడ నువ్వు కూటమి అన్నావు, చంద్రబాబు గారు ఏదన్నా జరిగి తీరుతుంది కదా, ఖచ్చితంగా జరగదు అనేది పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ఏమన్నా ఆపిందా? చంద్రబాబు గారు అన్నాక ఏది ఆపలేదు కదా, మీరు ఇది చేయడానికి వీల్లేదని. కూటమి అంటే ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుని సంప్రదింపులు చేసి చేయాలి కదా. లేదు, బాబు గారు అంటే వీళ్ళిద్దరూ తానా అంటే తందానా అంటున్నారు, నడిచిపోతుంది. మరి పవన్ కళ్యాణ్ అన్నప్పుడు కూడా అట్లాగా ఆయన 100 అనల, ఒకటి నాగబాబుకి మంత్రి పదవి ఇచ్చారా? లేదు. ఆ రత్నము ఎవరో ఆయనకి ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారా? లేదు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయనకి. మరి అవి రెండే కదా ఆయన మాట్లాడింది ఆయన నోటితో, ఎందుకు చేయట్లేదు? అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాని పేరేంటది, బెల్ట్ షాపులు వద్దు ప్రమాదకరం అని చెప్పండి నేను ఉపన్యాసంలో. ఏది మొన్న స్టూడెంట్స్ మాట్లాడారు కదా మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో, ఆ సందర్భంలో బెల్ట్ షాపులకు తను వ్యతిరేకం అని చెప్పాడు. ఆపేశారా? తీసేశారా? మరి ఇంకా ఎక్కడ వాళ్ళ సిస్టమ్ రన్ అవుతుంది? షణ్ముఖ వ్యూహం తీసేసి, ఆ 30,000 మంది అమ్మాయిలది తీసేసి, అట్లాగే సుగాలి ప్రీతిది పక్కన పోయి, ఇటు పక్కన ఇవి జరిగి ఇంకోటి ఇదివరకు రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడేవాడు. ఇప్పుడు మొన్న అరకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కదా, అనేక మంది రైతులు జరుగుతూనే ఉంది కదా. ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ని విమర్శించిన ఇప్పుడే జరుగుతుంది. ఇవన్నీ పవన్ కూడా నెత్తిన పెట్టుకుంటాడా? కరప్షన్ విపరీతం మామూలుగా ఉందా? ప్రభుత్వ కార్యాలయాల్లో డబ్బులు లేని పని ఎక్కడన్నా జరుగుతుందా? మరి అవన్నిటిని తను మొయ్యదలుచుకున్నాడా పవన్ కళ్యాణ్? అవన్నీ పరిష్కారం కావాలని కోరుకుంటాడు. పరిష్కరించగలిగే పరిస్థితి ఇక్కడ ఉందా? ఇవేనా మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు ఇవే ఉండకుండా చూసుకుంటామంటున్నారా? పవన్ కళ్యాణ్ కి చంద్రబాబుకి మధ్య మిస్ ఫైర్ ఉండదండి, అలాగే క్రాస్ ఫైర్ ఉండదు. ఇది క్లియర్. ఒకళ్ళ కోసం ఒకళ్ళు సర్దుకుంటారు, అంతవరకు ఓకే.
కాకపోతే సర్దుబాటులో ఒక స్టెప్ అప్పర్ హ్యాండ్ పవన్కి ఇవ్వరు. ఇదివరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు బొమ్మలు రెండు పెద్ద పెద్దవి పెట్టి మధ్యలో మోడీది ఒక ఇది బొట్టులాగా ఇంత బొమ్మ పెట్టేవాళ్ళు. మొదట్లో ముగ్గురిది పెట్టారు ఎలక్షన్స్ ముందు. మధ్యలో మోడీ పులిలాగా, వీళ్ళిద్దరూ సింహాల్లాగా, ఇదే మధ్యలో సింహంలాగా మోడీ, వీళ్ళిద్దరు పులుల్లాగా చెరొక వైపు బొమ్మలు పెట్టారు ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్. తర్వాతన మోడీని తీసేసి మోడీదినేమో బొట్టు పెట్టి వీళ్ళిద్దరు చెరొక వైపు రెండు సింహాల్లాగా చూపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బొమ్మ పెద్దది ఉంటుంది, పవన్ కళ్యాణ్ బొమ్మ బొట్టు అయిపోయింది. ఇవన్నీ సైమల్టేనియస్గా జరిగిపోతున్నాయి. ఎవరైనా ఆపుతున్నారా? దానికి అభ్యంతరం ఎవరైనా వ్యక్తం చేస్తున్నారా? ఇవి కింద స్థాయిలో అసంతృప్తులు నడుస్తుంటాయి బేసిక్. అట్లాగే తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తిని కూడా క్లియర్ చేసే ప్రయత్నం లోకేష్ గారు చేస్తున్నారు. అది ఇప్పుడు అమెరికా వేదికగా కూడా మొదలు పెట్టారని ఎందుకు అనుకోకూడదు? అసంతృప్తి ఏముంది వాళ్ళకి? వాళ్ళకి అసంతృప్తి ఎవరి మీద ఉంటది? జనసేన మీద అసంతృప్తి. జనసేన అధికారంలో లేదు కదా, వాళ్ళకి అసంతృప్తి కాదు. వాళ్ళకి రేపు పొద్దున కూడా వాళ్ళకు ఒక ప్రిపేర్ చేస్తున్నారు. అంటే తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్ గా మనం వెళ్ళలేమా అనేటటువంటి ఆలోచన పెట్టుకోబాకండి అయ్యా. మనం సింగిల్ గా గెలవలేము, కంపల్సరీగా మనకు ఒక తోడు కావాలి. పవన్ కళ్యాణ్ బలమైన తోడు, భారతీయ జనతా పార్టీ ఆ యాంగిల్లో పోల్చుకుంటే బలహీనమైన తోడే, బీజేపీతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ బలమైన తోడు. కాబట్టినే మనం కలిసి ఉంటున్నాం. పవన్ కళ్యాణ్ బీజేపీని ఎంట లాక్కొస్తాడు. కాబట్టి కంగారు ఏం పడద్దు, మనం కలిసి సాగాల్సిందే. ఈవెన్ తెలంగాణ, అమెరికా, యూరప్ దేశాల్లో ఉండేటటువంటి ఎన్ఆర్ఐల్లో టీడీపీ ఎన్ఆర్ఐలు, జనసేన ఎన్ఆర్ఐలు పరస్పర విరుద్ధంగా ఉండేవాళ్ళు ఇదివరకు. ఒకళ్ళకొకళ్ళు సైద్ధాంతిక కొట్లాట్లనాలా, సామాజిక కొట్లాట్లనాలా, అంటే కొట్టుకోవడం కాదు రోడ్డు మీద, ఆ విమర్శలు ప్రతి విమర్శలు ఉండే. మీరిద్దరు కూడా కలిసి పని చేసుకోండి అయ్యా అని చెప్తున్నారు. అంటే అధికారం కోసం అవసరమా? అధికారం అంతే, ఎవరికైనా అధికారం కోసం ఏమో తెలుగుదేశానికి అవసరం, జగన్ అధికారంలోకి రానికుండా ఉండడానికేమో పవన్కి అవసరం. అది తేడా. రెడ్ బుక్ తన పని తాను చేసుకెళ్ళిపోతుంది, ఎవరిని వదిలిపెట్టేది లేదు అని అక్కడ ఉండగా మాట్లాడడం అంటే రెడ్ బుక్ గురించి ఈ మధ్యన కాస్తంత ప్రచారం తగ్గింది. అలాగే అరెస్టులు తగ్గినాయి నేను అన్నగానే అది రెడ్ బుక్ అరెస్టులు కానీ పెద్దగా భావించట్లేదు. లేదు దాని వెనక రెడ్ బుక్ ఉందని గుర్తు చేయడమా లోకేష్ గారు? అక్కడ వాళ్ళు ఎవరో అడుగుంటారు ఎన్ఆర్ఐలు, కాబట్టి ఆయన ముక్క మాట్లాడి ఉంటాడు. అది పెద్ద ఇష్యూ కాదు దాంట్లో. అంటే అరెస్టులు అయితే కొనసాగుతాయనే సంకేతాన్ని జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళు 5 ఏళ్ళు కూడా ఏడిపించాలనుకుంటున్నారు. ఆ తర్వాత వీళ్ళే అధికారంలోకి వస్తే ప్రాబ్లం లేదు, లేదంటే కనుక రివర్స్ అవుతుంది. అది కూడా తెలుసు. అది కానీ ఒకటి సార్, ఫైనల్ గా ఈ 15 నెంబర్ ఏంటి సార్? అసలు 15 ఏళ్ళు అనేది అంటే 3 సార్లు ఇంకో 3 సార్లు ప్రభుత్వంలోకి వస్తే అంటే ఏమవుతుందని తర్వాత ఇంకా అవసరం లేదా? ఈ 3 టర్మ్లో ఏం సాధించాలని, ఏం సాధిస్తారని? అది లేదు, డిమారలైజ్ చేయడం విపక్షాన్ని. అబ్బాయి మేము 15 ఏళ్ళు మేమే ఉంటామా, మేము కలిసి ఉంటే మీరు గెలవలేరు, కాబట్టి మీరు జగన్ వెనకాల నమ్ముకోబాకండి అని చెప్పేసి. రెండవది ఏంటంటే ప్రజల్ని కన్విన్స్ చేయడం ఏంటంటే తటస్థుల్ని, రాష్ట్రం విడిపోయిన తర్వాత బాగు చేద్దాం అనుకున్నాము, ఈలోపు ఓడిపోయేవారు, నెక్స్ట్ మళ్ళీ జగన్ వచ్చి నాశనం చేసేసాడు, మళ్ళీ మేము బాగు చేయాలంటే మా 15-20 ఏళ్ళు ఇస్తే కానీ మేము బాగు చేయలేమని చెప్పేసి అది కన్విన్స్ చేయడం తటస్థుల్ని. అందులో భాగం అనమాట, ఒక రోజులో అయిపోదు అనేటటువంటిది. అంటే ఇది ఏదైనా ఇప్పుడు రాజధాని పూర్తి అవ్వాలని ఏం చేయాలని ఇంకా 15 ఏళ్ళు పడుతుందనా? రాజధాని ఇప్పుడు హైదరాబాద్ ఇప్పటికీ పూర్తి కాలేదు, మళ్ళీ పెంచుతా ఉన్నారు కదా, అప్పుడు అది చేస్తున్నంతసేపు కంటిన్యూ చేస్తారు అధికారాన్ని. నడుస్తుంది, వాళ్ళు మాట్లాడలేదు. అంటే మొదట్లో 30 ఏళ్ళు అనేవారేమో కదా సార్, స్టార్టింగ్ లో ఇప్పుడు 15కి వచ్చారా అని. చంద్రబాబు గారు 30 ఏళ్ళు అయిపోయింది, తర్వాత జగన్ 30 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు వీళ్ళు 15 ఏళ్ళు అన్నారు, నెక్స్ట్ వాళ్ళు మరి ఎన్ని ఏళ్ళు అంటారో చూడాలి. అంటే మధ్యలో పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో నినాదం తీసుకొచ్చారు, 25 కేజీలు బియ్యం బస్తా కావాలా, 25 ఏళ్ల భవిష్యత్తు కావాలనేది. ఇప్పుడు ఆ 25 అనేది కూడా పక్కకి వెళ్ళిపోయి ఆయన కూడా 15 అని అంటున్నారు. ఏంటి 15 మంత్రం అనేది అర్థం కావట్లేదు జనాలు. అదే 15 ఊరికినే ఒక లెక్క చెప్పాలి, ఏదో ఒకటి అనేయాలంతే, అంత మించాలి. 3 టర్మ్స్ మేము గెలుస్తాం అనేది అంతే. అంటే 3 సార్లు వస్తే ఇంక మళ్ళీ ఇంక మేమే కంటిన్యూ అవుతాం అని కూడా ఒక లెక్క ఏమో వాళ్ళకి. రైట్. చూద్దాం. మొత్తానికి అమెరికా వేదికగా నారా లోకేష్ గారు క్లారిటీ ఇచ్చారు, 15 ఏళ్ల పాటు కలిసే ఉంటాము, అలాగే 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాము, రావాలి అనేది. అంటే ఎన్ఆర్ఐలకు సంబంధించి అక్కడ ఆయన మాట్లాడిన మాటలు చాలా కీలక అంశాలు ప్రస్తావించారు. 2 పార్టీల మధ్య సమన్వయంతో ముందుకెళ్లాలని సంకేతమా, లేదంటే భవిష్యత్తు రాజకీయాల్లో వచ్చే మార్పుల గురించి కూడా ఆయన హింట్ ఇస్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది.